హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్. చాలా రోజులుగా 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈరోజు అయితే మనకి పాలిసెట్ అండ్ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ర్యాంక్ వైజ్గా ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అండ్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏవేవి కావాలి, మీకు దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్ ఏవేవి ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్. మీరు చూసినట్లయితే ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్ రాస్తే చాలు మాకు నేరుగా వెళ్ళి కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు అనుకుంటారు. అలా కాదమ్మా. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ రిజల్ట్స్లో మీకు ర్యాంక్ అంటూ అలాట్ చేస్తుంటారు. ఆ ర్యాంక్ బేస్గానే మిమ్మల్ని కౌన్సిలింగ్కి రమ్మని చెప్పి వాళ్ళు షెడ్యూల్ ఇస్తారు. ఇది షెడ్యూల్ అన్నమాట. ఇక్కడ చూడండి, ర్యాంక్ వైజ్గా జూన్ 21 నుంచి ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత 22 జూను 15,000 నుంచి 32,000. ఇక్కడ నేను మీకు చూపించే ఈ స్క్రీన్ షాట్లో మీకు ఇచ్చుంటా చూడండి. ఇవి ఇక్కడ ర్యాంక్ వైజ్గా ఇచ్చినా చూడండి. 21st, 22nd, 23rd, 25th ఇలా ఇచ్చుంటారు కదా. ఆ ర్యాంక్ వైజ్గానే మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి ఈ ర్యాంక్ వైజ్గానే మీరు వెళ్ళాల్సి వస్తుంది. 22, 23 ఇక్కడ 21వ తారీఖు ఫస్ట్ నుంచి 15 వరకు, 22వ తారీఖు 15,000 ర్యాంకు, 23వ తారీఖు 32,000 నుంచి 50,000 వరకు, 24 50,001 నుంచి 68,000 వరకు. ఆ విధంగా మీకు ఏదంటే ఈ ర్యాంక్ వైజ్గానే డేట్స్ ఇచ్చుంటారు. ఆ డేట్లో మాత్రమే మీరు కౌన్సిలింగ్ అనేది వెళ్ళాల్సి వస్తుంది. ఆ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ సర్టిఫికేట్స్ మీతో పాటు తీసుకుని వెళ్ళాలి, ఆ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ తర్వాత ఏం చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఈ డేట్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకొని మీ ర్యాంక్ ఈ డేట్లలో ఏది ఉంటుందో ఆ రోజు మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఆల్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ వరకు మీరు ఏం చేయాలంటే 20వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ అనేది పే చేయాలి. కౌన్సిలింగ్ ఫీజు పేమెంట్ అనేది మీరు బయటే ఆన్లైన్ సెంటర్లో ఫీజు పే చేసి రిసిప్ట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఈ ఫీజు అనేది మీరు పే చేసుకోరు, మీరు బయటే ఆన్లైన్లోనే పే చేయాల్సి వస్తుంది. ఇంటర్నెట్ షాప్లో కానీ ఎక్కడైనా సరే మీరు పే చేయొచ్చు. ఏదైతే ఓసీ వాళ్ళు 700, ఓసీబీసీ వాళ్ళు 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 250 రూపీస్ ఆన్లైన్లో ఫీజు పే చేసి ఆ రిసిప్ట్ తీసుకొని ఆ రిసిప్ట్తో పాటుగా, ఇది ప్రాసెసింగ్ ఫీజు అనేసి అంటాము, ఆ రిసిప్ట్తో పాటుగా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చినా చూడండి. 1 by 1 ఇక్కడ కావాలంటే మనం చూసినట్లయితే ప్రాసెసింగ్ ఫీజు రిసిప్ట్ ఒకటి, ఏపీ పాలిసెట్ హాల్ టికెట్, నెట్లో మీరు ర్యాంక్ కార్డు ప్రింట్ తీసుకున్న రిజల్ట్ ర్యాంక్ కార్డు, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ నెట్లో వచ్చిన ఒరిజినల్ లేకపోయినా పర్లేదు, నెట్లో ఉన్నదైనా సరే సరిపోతుంది. అండ్ స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా అంటే ఫీజు రియంబర్స్మెంట్ మీకు రావాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ టీసీ, ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేటు, ఎన్సీసీ ఉన్న వాళ్ళైతే ఎన్సీసీ సర్టిఫికేటు, స్పోర్ట్స్ ఉన్న వాళ్ళైతే స్పోర్ట్స్ సర్టిఫికేటు, ఇవన్నీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేటివి ఇచ్చుంటారు. నేను చూపిస్తాను హెల్ప్ లైన్ సెంటర్స్. ఆ హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళి మీరేం చేసుకోవాలంటే మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత
మీ మొబైల్కి ఒక లాగిన్ అనేది రావడం జరుగుతుంది. ఆ లాగిన్ తీసుకొని మీరు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో అయినా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఏ కాలేజీ కావాలి అనేది మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ ఆప్షన్స్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చినా చూడండి. ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ ర్యాంక్ 1 నుంచి 50,000 వరకు 25 నుంచి 26వ తేదీ వరకు టైం ఇచ్చినాడు. 2 days టైం ఇచ్చినాడు. అండ్ ర్యాంక్ 50,000 నుంచి 90,000 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ కంప్యూటర్లో లాగిన్ అయ్యేసి మీకు ఇచ్చిన లాగిన్ ద్వారా పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మీరు ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. అవి పెట్టుకోవడం చాలా జాగ్రత్త. అంటే ఎవరినంటే వాళ్ళని బయట ఇంటర్నెట్ షాప్లో లేదా కొన్ని దగ్గర బయట వాళ్ళకి ఆప్షన్స్ సెలెక్ట్ చేయడం రాదు. మీరు ఊరికి అనవసరంగా ర్యాంక్ వచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది. మీరు ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫస్ట్ కాలేజ్ ఏది, అది రాకపోతే సెకండ్ ఏది, అది రాకపోతే థర్డ్ ఏది, అలా మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఆప్షన్స్. అది చాలా కేర్ఫుల్గా చూసుకోండి. బయట మోసపోవద్దండి. చాలా జాగ్రత్త, అదొకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ పెట్టిన తర్వాత అందరూ ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో పెట్టిన తర్వాత మీరు పెట్టిన లిస్ట్లో నుంచి మీకు ఏ కాలేజీ సెలెక్ట్ అయింది అంటే మీకు వచ్చింది అనేది తర్వాత మీ మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే ఇది ఇచ్చినారు కదా డేట్, July 3rd మీకు రావడం. అంటే ఈ July 1st అనేది ఏంటంటే ఒకవేళ మీరు పెట్టిన ఆప్షన్స్లో చేంజెస్ ఏదైనా ఉంటే 1వ తారీఖు ఎడిట్ చేసుకునే దానికి అది July 1st డేట్ ఇచ్చినారు ఎడిట్ ఆప్షను. July 3rd వచ్చేసి మీరు పెట్టిన ఆప్షన్స్లోంచి ఏ కాలేజీ మీకు అలాట్ అయింది అనేది అలాట్మెంట్ రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మీరు వెళ్ళి మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కాలేజీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే 4,700 రూపీస్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇవి కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ మేజర్గా. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ చూద్దాం మనము. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మీరు ఎక్కడ వెళ్ళి ఈ వర్క్ అంతా చేసుకోవాలి అనేది ఈ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్లో ఉంటాయి. దీంట్లో మీకు ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళండి. అంటే డిస్టిక్ వైజ్గా మీ నియర్ బై కాలేజ్ ఏదైతే ఉంటుందో చూడ, అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, మదనపల్లి, పలంనేరు, తిరుపతి, సత్యవేడు, ఇలా మీ సిటీకి ఏదైతే దగ్గరగా ఉంటుందో అక్కడ వెళ్ళచ్చు. చూడండి, తాడిపత్రిలో ఉన్న వాళ్ళైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్, మదనపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్, పలంనేరు గవర్నమెంట్ పాలిటెక్నిక్, తిరుపతి గవర్నమెంట్ పాలిటెక్నిక్, సత్యవేడు గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ మొత్తము 49 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు కావాలంటే ఈ లిస్టు చూసుకొని మీ ఊరికి దగ్గరలో ఏదైతే ఈ లిస్టులో ఉందో ఆ కాలేజీకి వెళ్ళి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మీరు చేయించుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్పడం ఏంటంటే ఓసీ క్యాండిడేట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి తెచ్చుకోండి. అది మీకు 10% రిజర్వేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎలా అయితే రిజర్వేషన్ ఉందో ఓసీ వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ ద్వారా 10% రిజర్వేషన్ అనేది ఇస్తుందన్నమాట సీట్ అలాట్మెంట్లో. ఆ ఈడబ్ల్యూఎస్ లేదనుకోండి మీరు ఓపెన్ కేటగిరీ కిందకే వస్తారు, రిజర్వేషన్ ఏమీ రాదు. ఇవి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. అండ్ ఒకసారి మళ్ళీ ఇవి చెక్ చేసుకొని ఫస్ట్ ప్రాసెస్ మీరు బయట ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా బయట ఫీజు అనేది పే చేయాలి. హెల్ప్ లైన్ మీ సేవల్లో కానీ ఎక్కడైనా ఫీజు పే చేస్తారు. ఎంత అంటే ఓసీ బీసీ వాళ్ళైతే 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 250 రూపీస్ అమౌంట్ పే చేయాలి. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ తీసుకొని, అది మీకు డౌట్ రావచ్చు ఎక్కడ సార్ ఏ వెబ్సైట్లో పే చేయాలంటే ఇది వెబ్సైట్ polyset.ap. ఇడున్న చూడండి, polyset.ap.gov.in వెబ్సైట్లో మీరు ఈ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ రిసిప్ట్ తీసుకునేసి నేను ఇంతకుముందు చూపించిన హెల్ప్ లైన్ సెంటర్స్లో మీకు దగ్గరలో ఏదో అక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజ్, హాల్ టికెట్, చూపిస్తాను, ప్రాసెసింగ్ ఫీజు, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు,
దాని తర్వాత 10th క్లాస్ టీసీ, ఒకవేళ లోకల్ నాన్ లోకల్ అనేది ఇది స్టడీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఉంటే ఇవేమీ అవసరం లేదు. లోకల్ నాన్ లోకల్ అనేది ఏం అవసరం లేదు. 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఉంటే చాలు. కొంతమంది అవుట్ ఆఫ్ బయట వేరే రీజియన్లో కానీ చేసుంటారు. ఏయూ కానీ ఇప్పుడు ఉస్మానియా కానీ అలాంటివి ఉండేవాళ్ళు ఆ రీజనా కాదని తెలుసుకోవడం కోసము, ఆ లోకల్ రీజన్ తెలుసుకోవడం కోసం ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ ఎన్సీసీ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా స్కౌట్ ఏదన్నా క్యాప్ ఇలాంటివి ఏదన్నా ఉంటే వాళ్ళకు వచ్చి కౌన్సిలింగ్ ఇక్కడ ఉండదు అనమాట. హెల్ప్ లైన్ సెంటర్స్లో ఉండదు. వీళ్ళకి విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర మామూలుగా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. నియర్ బై బెంజ్ సర్కిల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి ఈ ఇచ్చిన 25, 26, 27, 28 డేట్లలో సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు స్పెషల్ కేటగిరీ కిందకి వస్తారనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు పాలిటెక్నిక్లో జాయిన్ అయిన తర్వాత ఈ ఫస్ట్ ఇయర్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ మీకు కొత్తగా ఉంటాయో అవి అర్థమవడం కోసం, ఈజీగా అర్థమవడం కోసం అని చెప్పి మనము ఒక యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఆ యాప్ శ్రీ గగన్ ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అని టైప్ చేసినట్లయితే ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో డిప్లొమా ట్యూషన్స్ ఉంటుందమ్మా. ఈ డిప్లొమా ట్యూషన్స్లో ఏపీ అని కొడితే ఈ డిప్లొమా రెగ్యులర్ ట్యూషన్స్లో ఫస్ట్ ఇయర్ ఆల్ సబ్జెక్ట్స్ మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 7 సబ్జెక్ట్స్ కూడా మీకు నీట్గా అర్థమయ్యేలాగా ప్రతి చాప్టర్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రికార్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు బాగా యూనిట్ టెస్ట్లకి కానీ, మెయిన్ ఎగ్జామ్ కానీ, క్లాస్ రూమ్లో చెప్పే సబ్జెక్ట్స్ అండర్స్టాండింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. దీన్ని మీరు కావాలంటే బై చేసుకోవచ్చు. జస్ట్ పర్ ఇయర్ అంటే ఇయర్ మొత్తానికి కలిపి 1000 రూపీస్ అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ ఫ్యాకల్టీ ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు. ఇక్కడ మీకు ఏదైతే ఆ నెంబరు ఉందో, ఇన్స్టిట్యూట్ నెంబరు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫర్దర్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. కౌన్సిలింగ్లో మీకు ఎన్ని డౌట్ ఉన్నా కానీ ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఒకవేళ తిరుపతి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మీరు జాయిన్ అయితే మీకు ఇక్కడ నియర్ బై మంది ఓన్ హాస్టల్ ఉంది, శ్రీ బాలాజీ బాయ్స్ హాస్టల్. ఇక్కడ మీకన్నా చాలా తక్కువ అమౌంట్, మినిమం అమౌంట్కే 3900కి అండ్ ఇంకొక 4500, 2 డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. మీరు ఏది కావాలన్నా కూడా అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన హాస్టల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ డైలీ ఈవినింగ్ ఫ్రీగానే స్టడీ అవర్స్ అండ్ ట్యూషన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్ క్లారిఫికేషను ఇవన్నీ కూడా చేస్తాము. ఏదైనా మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఈ నెంబర్స్ కాల్ చేయండి. ఇన్స్టిట్యూట్ నెంబర్స్ అండ్ హాస్టల్ నెంబర్ బోత్ ఆర్ సేమ్. మీకు ఎనీ డౌట్ పాలిటెక్నిక్ సంబంధించి ఎనీ డౌట్ అంటే అప్ టు మీరు కంప్లీట్ అయ్యేంత వరకు 3 years వరకు మీరు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. జస్ట్ లైక్ హెల్ప్ లైన్ సెంటర్ లాగా.